కేంద్ర మంత్రులకు శాఖలు కేటాయించారు ప్రధాని మోదీ. గతంలో కేంద్ర మంత్రులుగా పనిచేసిన సీనియర్ నేతలకు మళ్లీ అవే శాఖలు కట్టబెట్టారు. నిర్మలా సీతారామన్కు ఆర్థిక శాఖ, రాజ్నాథ్ సింగ్ కు రక్షణ శాఖ దక్కింది. అమిత్ షాకు మరొకసారి హోంశాఖ దక్కింది. నితిన్ గడ్కరీ రోడ్డు రవాణా శాఖ మంత్రిగా కొనసాగనున్నారు. జైశంకర్ కు విదేశీ వ్యవహారాలు, అశ్విని వైష్ణవ్ కు రైల్వే, ప్రసార శాఖలు కట్టబెట్టారు. వ్యవసాయ శాఖను మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ఇచ్చారు. ఏపీ నుండి కేబినెట్ బెర్త్ దక్కించుకున్న రామ్మోహన్ నాయుడుకి పౌర విమానయాన శాఖ కేటాయించారు ప్రధాని మోడీ. కేంద్ర మంత్రులకు శాఖలు కేటాయించారు ప్రధాని మోదీ. గతంలో కేంద్ర మంత్రులుగా పనిచేసిన సీనియర్ నేతలకు మళ్లీ అవే శాఖలు కట్టబెట్టారు. నిర్మలా సీతారామన్కు ఆర్థిక శాఖ, రాజ్నాథ్ సింగ్ కు రక్షణ శాఖ దక్కింది. అమిత్ షాకు మరొకసారి హోంశాఖ దక్కింది. నితిన్ గడ్కరీ రోడ్డు రవాణా శాఖ మంత్రిగా కొనసాగనున్నారు. జైశంకర్ కు విదేశీ వ్యవహారాలు, అశ్విని వైష్ణవ్ కు రైల్వే, ప్రసార శాఖలు కట్టబెట్టారు. వ్యవసాయ శాఖను మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ఇచ్చారు. ఏపీ నుండి కేబినెట్ బెర్త్ దక్కించుకున్న రామ్మోహన్ నాయుడుకి పౌర విమానయాన శాఖ కేటాయించారు ప్రధాని మోడీ. కేంద్ర మంత్రులకు శాఖలు కేటాయించారు ప్రధాని మోడీ. రైడింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. హిమబిందు కేంద్ర కేబినెట్ ఈ రోజు విస్తరించారో ఒక్కొక్కళ్ళకి కూడా ఇండివిజువల్ గా పోర్ట్ఫోలియోస్ ఇచ్చారో, అయితే ఓల్డ్ గవర్నమెంట్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కీలక శాఖలు ఏవైతే ఉన్నాయో బీజేపీ మళ్ళీ కూడా అవన్నీ రిటైన్ చేసుకుంది. కేంద్ర మంత్రులకి శాఖల వారిగా కేటాయింపు చూసుకుంటే రాజ్నాథ్ సింగ్ కి యథావిధిగా రక్షణ శాఖ, అమిత్ షాకి యథావిధిగా హోంమంత్రిత్వ శాఖతో పాటు నితిన్ గడ్కరీకి రోడ్ల రహదారులు యథావిధిగా, అలాగే కొత్తగా జయప్రకాష్ నడ్డాకి ఆరోగ్య శాఖ కేటాయించారు. శివరాజ్ సింగ్ చౌహాన్ కి మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కి వ్యవసాయం, రైతు సంక్షేమము, అలాగే నిర్మలా సీతారామన్ అగైన్ షీ రిటైన్డ్ ఫినాన్స్ మినిస్టర్, సుబ్రహ్మణ్యం జయశంకర్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, అలాగే మనోహర్ లాల్ ఖట్టర్ కొత్తగా మినిస్ట్రీ వచ్చింది ఆయనకి విద్యుత్ తో పాటు గృహ నిర్మాణ శాఖ కూడా కేటాయించారు. ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ, అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి ఒక యువ కిరీటం, యువ కిషోరం కింజరాపు రామ్మోహన్ నాయుడుకి సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ చాలా పెద్ద పోర్ట్ఫోలియో అని చెప్పుకోవాలి. చిరాగ్ పాస్వాన్ కి క్రీడా శాఖ, యోజన, అలాగే కిరణ్ రిజిజుకు భాజపా పార్లమెంటరీ వ్యవహారాలు, అలాగే అశ్విని వైష్ణవ్ కి రైల్వే సమాచార శాఖ, అలాగే సర్బానంద సోనోవాల్ కి షిప్పింగ్ పోర్టులు, అలాగే జ్యోతిరాదిత్య సింధియాకు ఈశాన్య అభివృద్ధి రాష్ట్రాల అభివృద్ధితో పాటు టెలికాం మినిస్ట్రీ కూడా ఇచ్చారు. హెచ్డి కుమారస్వామికి భారీ పరిశ్రమలతో పాటు ఉక్కు శాఖ కూడా కేటాయించారు. అన్నపూర్ణాదేవికి స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ అభివృద్ధి కూడా కేటాయించారు. గిరిరాజ్ సింగ్ కి వస్త్ర శాఖ, పరిశ్రమ శాఖ కూడా కేటాయించారు. అర్జున్ రాంవాల్కు న్యాయ శాఖ కేటాయించారు. మన తెలంగాణకు వస్తే కిషన్ రెడ్డికి కోల్ అండ్ మైనింగ్ శాఖ కూడా ఇచ్చారు. సో ఇప్పుడు ఇక్కడ అంతా చర్చ ఏంటంటే యథావిధిగా పాత గవర్నమెంట్ లో ఎవరైతే మినిస్టర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళా యథావిధిగా కూడా మెయిన్ పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా బీజేపీ తన దగ్గరే పెట్టుకుంది. మిత్రపక్షాలు ఎవరికి ఇవ్వకుండా కూడా మెయిన్ పవర్ఫుల్ హోమ్ మినిస్ట్రీతో పాటు, అలాగే ప్రైమ్ మినిస్టర్, ఫినాన్స్ మినిస్టర్ తో పాటు, అలాగే రక్షణ శాఖ కూడా బీజేపీ దగ్గరే ఉన్నాయి. సో ఇంకా ఈ కేబినెట్ సమావేశం కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ట్రైబల్ మినిస్ట్రీకి గిరిరాజ్ సింగ్ కి కూడా జోల్ ఓరామ్ కి ట్రైబల్ వెల్ఫేర్ ఇచ్చారు. గిరిరాజ్ సింగ్ కి మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్ ఇచ్చారు. అశ్విని వైష్ణవ్ కి పీయూష్ గోయల్ స్థానంలో మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అశ్విని వైష్ణవ్ కి మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఇచ్చారు. అలాగే మినిస్టర్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ కూడా ఆయనతోనే ఉంది. అలాగే దాంతో పాటు మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ ముందుగా అనుకున్నట్టు మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ మినిస్టర్ డెవలప్మెంట్ నార్త్ ఈస్టర్న్ రీజన్ కి జ్యోతిరాదిత్య సింధియాకి కూడా ఇచ్చారు. గజేంద్ర షేకావత్ కి మినిస్టర్ ఆఫ్ కల్చర్ అండ్ మినిస్టర్ ఆఫ్ టూరిజం ఇచ్చారు. అలాగే మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ కి కూడా
హర్దీప్ సింగ్ పౌరికి కూడా ఇచ్చారు. మన్సుఖ్ మాండియాకి మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, అలాగే కిషన్ రెడ్డికి మరోసారి కూడా ప్రస్తావించుకుంటున్నాము మినిస్ట్రీ ఆఫ్ కోల్ అండ్ మినిస్టర్ ఆఫ్ మైన్స్ కూడా ఇచ్చారు. చిరాగ్ పాస్వాన్ కి మినిస్టర్ ఆఫ్ ఫుడ్ అండ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కూడా ఇచ్చారు. సిఆర్ పాటిల్ కి మినిస్టర్ ఆఫ్ జలశక్తి కేటాయించారు. మినిస్టర్ ఆఫ్ స్టేట్ గా అంటే సహాయ మంత్రులుగా కూడా రావ్ ఇంద్రజిత్ సింగ్ కి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ చార్జ్ ద మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఇచ్చారు. అలాగే జితేంద్ర సింగ్ కి మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇచ్చారు. దాంతో పాటు బండి సంజయ్ అర్జున్ రామ్ మేఘవాల్ కి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ చార్జ్ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ ఇచ్చారు. దాంతో పాటు జాదవ్ ప్రతాప్ రావు గణపత్ రావు కి కూడా ఇండిపెండెంట్ చార్జ్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఇచ్చారు. అలాగే శ్రీ జయంత్ చౌదరికి మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్, దాంతో పాటు జితిన్ ప్రసాద్ కి మరో శాఖ కూడా ఇచ్చారు. మినిస్టర్ ఆఫ్ స్టేట్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఇచ్చారు. శ్రీపాద్ యశో నాయక్ కి మినిస్టర్ ఆఫ్ స్టేట్ అండ్ పవర్ ఇచ్చారు. అలాగే పంకజ్ చౌదరికి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ అండ్ ఫినాన్స్ ఇచ్చారు. వీళ్ళంతా కూడా సహాయ మంత్రులు. శ్రీ రామ్ దాస్ అత్వాలేకి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఆఫ్ మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కూడా ఇచ్చారు. రామ్నాథ్ ఠాకూర్ కి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, అలాగే నిత్యానంద రాయ్ కి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇచ్చారు. అనుప్రియ పాటిల్ కి మినిస్ట్రీ ఆఫ్ ద స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కూడా ఇచ్చారు. వి సోమన్నకి మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి సహాయ మంత్రిగా కూడా ఇచ్చారు. అలాగే దాంతో పాటు చంద్రశేఖర్ పెమ్మసాని ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయనకి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీ రాజ్ శాఖ కూడా ఆయనకి ఇచ్చారు. దాంతో పాటు ఎస్పీ సింగ్ బాగల్ కి మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ అండ్ యానిమల్ హస్బెండరీ కూడా డైరీ కూడా ఇచ్చారు. దాంతో పాటు క్రితావందన్ సింగ్ కి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కూడా ఇచ్చారు. బిఎల్ వర్మకి మినిస్టర్ ఆఫ్ స్టేట్ కన్స్యూమర్ అఫైర్స్ అండ్ ఫుడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఇచ్చారు. ఇది ప్రస్తుతానికి క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఈ రోజు జరిగింది. మరికొంత కూడా ఇంకొంతమంది కూడా ఎవరైతే అంటే ఇంకా మంత్రివర్గ విస్తరణలో ఇంకొంతమందికి ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. సో ఇంకా మన తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన మంత్రులు ఎవరికైనా కూడా ఛాన్స్ ఉండే అవకాశం ఉందా? అలాగే ఇప్పుడు వరకు బండి సంజయ్ కు హోంశాఖ సహాయ మంత్రిగా కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది. సో ఆయనకి ఆ పదవి ఇవ్వడాన్ని ఎలా చూడొచ్చు? గతంలో కూడా కిషన్ రెడ్డి కూడా మొదట మెయిన్ పోర్ట్ఫోలియో ఇవ్వక ముందు హోంశాఖ సహాయ మంత్రిగానే ఇచ్చారు. సో బండి సంజయ్ కి ఢిల్లీ పెద్దలకి కాస్త దగ్గరి మనిషి, అమిత్ షాకి ఒక దగ్గరి వ్యక్తి అన్న పేరు కూడా కాల్చారు బండి సంజయ్. సో ఇదొక ఇనిషియల్ గా ఆయన మొదటిసారిగా కూడా కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఆయనకి, అందుకే ముందస్తుగా ఆయనకి మినిస్టర్ ఆఫ్ స్టేట్ సహాయక మంత్రిగా ఇచ్చారు. ఈ టర్మ్ ఒక ఎక్స్పీరియన్స్ వచ్చాక ఆయనను కూడా కిషన్ రెడ్డి లాగే మెయిన్ స్ట్రీమ్ కి మెయిన్ పోర్ట్ఫోలియో కూడా ఇస్తారనేది కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. మరిదశ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ లో డెఫినెట్ గా ఈసారి డీకే అరుణకి చోటు కల్పించే అవకాశం ఉందని కూడా ప్రస్తుతము ఢిల్లీ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.